Assistant ZPHS Irigapeta. On to the stage. Please welcome sir. Next, I would like to invite C.D.V. Suresh Babu Garu, PGD Maths Lecturer, ZPHS plus Salamandu. I take pleasure to invite our respected correspondent, Srimati Nagallapati Usha Devi Garu, correspondent of Sai Vidya Samstalu, to please come on to the dais. Brightness and prosperity are the symbols of light. It is a positive force that removes darkness. Light is a divinity of life. It shows the right direction of life. With the holy thought, let us begin this evening by lighting the lamp. Let's invite our honorable chief guest and respected correspondent to lead the lamp. శ్రీ మిర్యాల శివగణపతి గారిని అధ్యక్షత వహించి సభను నడిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాటి సాయి ప్లే స్కూల్ 8వ వార్షికోత్సవానికి విచ్చేసిన చిన్నారులకు, చిన్నారుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం మరియు స్వాగతం పలుకుతూ, ముందుగా ఈ పాఠశాల యొక్క ప్రారంభాన్ని, దాని యొక్క ప్రోగ్రెస్ను తెలియజేయవలసిందిగా కరెస్పాండెంట్ శ్రీమతి ఉషా గారిని కోరుతున్నాను. 2016లో ఓన్లీ నేను స్టార్ట్ చేసేటప్పుడు 0 స్టూడెంట్స్. ప్లే స్కూల్ అనేసరికి చాలామంది ఏమన్నారంటే జమ్మలమడుగులో ఏంటి, ప్లే స్కూల్ ఏంటి అని చెప్పారు. కానీ భయపడకుండా ఈ స్కూల్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం నా ఆడపడుచు కీర్తిశేషులు నగళ్ళపాటి సత్యనాగేశ్వరమ్మ గారు. మొదటి 3 నెలలలో నా స్కూల్ స్ట్రెంత్ ఓన్లీ 10 మెంబర్స్. ఆఫ్టర్ 1 ఇయర్ 60 మెంబర్స్. అలా ప్రతి సంవత్సరము ఫాస్ట్గానే గడిచింది. కాకపోతే కరోనా ఎఫెక్ట్ అయితే నా స్కూల్ మీదనే కూడా చూపించింది. చిన్న పిల్లల్ని స్కూల్కు పంపించక 2 ఇయర్స్ నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే అది తల్లిదండ్రుల యొక్క కేరింగ్ కావచ్చు, తర్వాత కరోనా ఎఫెక్ట్ కావచ్చు, 2. కానీ ఎప్పుడైతే 2021 నుంచి మళ్ళీ నా స్కూల్ ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా ప్రగతి చెందుతూ ఉంది. దీనికి కారణం నా యొక్క పేరెంట్సే. ఇప్పుడు సాయి ప్లే స్కూల్, సాయిబాబా ప్రైమరీ స్కూల్ రూపాంతరం పొందడంలో నా యొక్క టీచర్స్ యొక్క కృషి చాలా ఉంది. ఈరోజు నా స్కూల్ స్ట్రెంత్ 400 మెంబర్స్. నా స్కూల్ మొత్తం కూడా యాక్టివిటీ బేస్డ్ స్కూల్, యాక్టివిటీస్ ప్లస్ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి ఏకైక స్కూల్ అంటే నాదేనేమో జమ్మలమడుగులో. అంతనాడని చెప్పలేదు, ఓన్లీ జమ్మలమడుగులో మాత్రమే చెప్తున్నాను నేను. ఈరోజు ముఖ్య అతిథి ఆర్ గురుకుమార్ సార్ గారు కూడా మన సభకు విచ్చేసేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక్కసారి సార్ కూడా మన క్లాప్స్ కొట్టి మనం ఇన్వైట్ చేస్తాం. విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్స్ మొత్తం మా స్కూల్కి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా 8 సంవత్సరాల్లో
400 మంది స్ట్రెంగ్త్ను పొందడం అనేది సామాన్యమైన విషయం కాదు. అలా ఇంతింతై ఒట్టుడింతై అన్నట్లుగా ఈ స్కూలు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తూ తర్వాత ఈ కార్యక్రమంలో శ్రీ గురుకుమార్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాయి ప్లే స్కూల్ కరస్పాండెంట్ ఉషా గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సహచార మిత్రులు శివగణపతి గారు, సురేష్ బాబు గారికి, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఈ పాఠశాల సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్తులు. మరి ఈరోజు ఒక ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఒక మల్టీ టాలెంటెడ్ ఉమెన్ ఎవరంటే మన జమ్మలమడుగు పట్టణంలో అనేకమైనటువంటి పాఠశాలలు ఉన్నప్పటికీ ఒక మల్టీ టాలెంటెడ్ ఉమెన్ ఎవరంటే ఆమె ఎవరో కాదు, మరి ఈ యొక్క సాయి ప్లే స్కూల్ కరస్పాండెంట్ ఉషా గారు. ఆమె అనేకమైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్కు శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి అటు సరస్వతి విద్యామందిరంలోనూ ఇతరత్ర జమ్మలమడుగు పట్టణంలో అనేక పాఠశాలల్లో పనిచేసి తను సొంతంగా ఒక పాఠశాల ఎందుకు స్థాపించకూడదు అన్న లక్ష్యంతో ఈ యొక్క పాఠశాలను స్థాపించి మరి అవసరమైనప్పుడు మా సలహాలు తీసుకుంటూ ఈరోజు దాదాపు కేవలము ఒక 10-20 మందితో స్టార్ట్ చేసి దాదాపు 300-350 మంది విద్యార్థులను తమ యొక్క పాఠశాల యొక్క స్థాయిని పెంచగలిగారంటే మరి ఆమె మీద ఉన్నటువంటి ఆమె చేసేటువంటి కృషి వల్ల మరి ఈ ప్రాంతంలో తల్లిదండ్రులందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఈ పాఠశాల అనేది ఇంత బాగా నడిచగలుగుతోంది. అంతేకాకుండా కేవలం వాళ్ళకు చదువు ఒకటే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ కూడా నేర్పించి ఈ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, మనము అనేక ఫంక్షన్లో ఈ యొక్క వినాయక చవితి ఫంక్షన్లలో చాలా చోట్లకు తమ పిల్లలను తీసుకొని వచ్చి అక్కడ ప్రదర్శన ఇప్పించి వాళ్ళల్లో ఒక ఉత్సాహాన్ని నింపినటువంటి ఒక వ్యక్తి, ఒక పాఠశాల కరెస్పాండెంట్, ఒక టీచరు అయినటువంటి శ్రీమతి ఉషా గారికి ఈ యొక్క గౌరవము యొక్క కృషి దక్కుతుందని తెలియజేస్తూ, అలాగే మా తరఫు కూడా ఎలాంటి సహకారం కావాలన్నా కూడా ఎప్పటికీ ఉషారాణి గారికి అందజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వీసులు జరిగింది. కార్యక్రమంలో తరువాత మిత్రుడు శ్రీ సురేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శివగణపతి గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా చేసిన గురుకుమార్ సార్ గారికి, సాయి విద్యా సంస్థల కరెస్పాండెంట్ శ్రీమతి నగల్లపట్టి ఉషాదేవి గారికి, సాయి విద్యా సంస్థల శ్రేయోభిలాషులకు అందరికీ వందనం, అభివందనం. ఈ సమావేశానికి ప్రస్తుతం నేను ఒక అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి ఆశయంతో శ్రీ సాయి ప్లే స్కూల్ ప్రారంభించబడి దినదినాభివృద్ధి చెందడమే కాకుండా ప్రైమరీ స్కూల్ రూపంలో కూడా తమ సేవలను అందిస్తున్న శ్రీ సాయి విద్యా సంస్థలు అందరి మన్ననలు అందుకుంటూ నేడు వారి 8వ పాఠశాల వార్షికోత్సవము చాలా ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ విద్యా సంస్థలలో పిల్లల స్థాయిని బట్టి వారిలో సృజనాత్మకతను, నైపుణ్యాలను వెలికి తీయడమే కాకుండా వారికి మానసిక ఉల్లాసం కల్పించడం, మంచి విద్యాబుద్ధులు నేర్పించడం, క్రమశిక్షణతో మెలిగే విధంగా చేయడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లల్లో భాగస్వాములు చేయడం, ఇవన్నీ పిల్లల్లో నేర్పించడం చూసి తల్లిదండ్రులు చాలామంది సాయి ప్లే స్కూల్లో చేర్పిస్తూ వచ్చారు. శ్రీ సాయి విద్యా సంస్థలు మరింత మెరుగైన నాణ్యమైన సేవలు జమ్మలమడుగు పట్టణ ప్రజలకు అందించాలని, అవి పట్టణ ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ ప్రసంగాన్ని ఇంతతో ముగిస్తున్నాను. జై హింద్.